పత్తి గింజలు పెడుతున్నాము. తను మా మేస్త్రి. ఇగో చెట్టు కింద మైసమ్మని పెట్టాము. ఇప్పుడు సిమాంట పూజ చేస్తున్నాము. మేమే ఫస్ట్ గింజలు పెడుతున్నాము. పంటలు ఈ సంవత్సరం బాగా పండాలి, వర్షాలు బాగా రావాలని. చూడండి అమ్మవారికి చేస్తున్నాం. అగిపేరు తెచ్చావా? పాపమ్మా అగిపేరుదే. ఓ అమ్మాయి ఇప్పుడు అంతే. పంట పండాలి, వర్షాలు రావాలి తల్లి మంచిగా. చెప్పండి సార్ మంచిగా బండి వర్షాలు బాగా రావాలి. మా మేసి మంచి కొబ్బరికాయ కొట్టింది. దేవుడికి కూడా మొక్కైంది అన్నట్టు. చూడండి ఎంత బాగా కొబ్బరికాయ పగిలిందో. ఈ సంవత్సరం మట్టి చాలా బాగా వర్షాలు వస్తాయి, మంచిగా పంటలు పండుతాయి. దేవుడు కూడా అమ్మటే తీసుకోవాలి చూసారా తల్లి. మంచిగా పంటలు పండాలి, వర్షాలు బాగా రావాలి తల్లి. మంచిగా అందరం చల్లగా ఉండాలి. చూడదాం పెట్టి మంచిగా ఉండాలి తల్లి. పత్తి గింజలు పెడుతున్నామండి. ఇది మొత్తం వచ్చేసి ఎకరన్నర చేనండి మాది. విత్తనాలు డాలరు, 40 అంగుళాల వెడల్పండి. 12 గింజకి గ్యాప్ వచ్చేసి 12 అంగుళాలండి. పైచాలోకి వచ్చామండి. బాగా అరగెట్టాడు ఇందులో మా చాలోనే. మా బావ ఎద్దునేది అచ్చు చాలా బాగా వేస్తాడు నీట్గా. చూడండి సార్లు ఎంత నీట్గా వచ్చాయో. నిన్న సాల్ తోలాడు, ఇవాళ ఇరవాలండి. 40x40 గ్యాప్ అచ్చు అంటే దీన్ని సాల్ ఇరవాలి పత్తి అంటారు. అంటే అడ్డం నిలువు పాడు చేసుకోవటానికి ఇలా చేస్తామండి.